ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ బీహార్కు భారీగా నిధులు కేటాయించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దసరా కానుకగా రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది కేంద్రం. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెంట్రల్ కేబినెట్. బీహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. బీహార్లో 6,000 కోట్ల విలువైన రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది సెంట్రల్ కేబినెట్. బక్తియార్పూర్, రాజ్గిర్, తిలయ్య మధ్య డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 2,192 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే సాహిబ్గంజ్, అరిరాజ్, బెతియా మధ్య 78.9 కిలోమీటర్ల 4 లేన్ల హైవే నిర్మాణానికి ఓకే చెప్పింది కేంద్రం. దీనికి 3,822 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుతో పాట్నా, బెతియా మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. एक बड़ा माध्यम ये बनेगा और नीचे झारखंड के साथ कनेक्टिविटी का भी इसमें बहुत बड़ा माध्यम बनता है। 104 किलोमीटर लंबी ये लाइन है। 2,192 करोड़ रुपीस का इसमें इन्वेस्टमेंट आएगा और जैसा आपको बताया 4 मेजर डेस्टिनेशंस कल्चरल हेरिटेज के राजगीर, नालंदा, पावापुरी और बोधगया इनको कनेक्ट करेगा. రైల్వే ఎంప్లాయీస్ కు బోనస్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీనికోసం 1,865 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి వైష్ణవ్. దీంతో 10,91,000 మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందుతారని చెప్పారు. మొత్తం 78 రోజులకు సంబంధించిన శాలరీని బోనస్ గా అందించనున్నట్లు చెప్పారు. కేంద్ర నిర్ణయంతో రైల్వే ఉద్యోగులు గరిష్టంగా 17,951 రూపాయలు బోనస్ పొందనున్నారు. प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने 78 डेज का 1,866 करोड़ रुपीस का बोनस रेलवे के सभी कर्मचारियों को दिया जाएगा. करीब 10,90,000 कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा. దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల పెంపునకు ఆమోదం తెలిపింది కేంద్రం. కొత్తగా 5,000 మెడికల్ పీజీ సీట్లు, 5,023 యూజీ సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని 2028-29 నాటికి అమల్లోకి తెస్తామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దీనికోసం 15,034 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. మెడికల్ సీట్ల పెంపుపై త్వరలోనే సెంట్రల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. దేశంలో డాక్టర్ల సంఖ్య పెంచడమే లక్ష్యంగా మెడికల్ సీట్లను పెంచుతున్నట్లు చెప్పారు వైష్ణవ్. मेडिकल एजुकेशन के लिए माननीय प्रधानमंत्री जी ने एक संकल्प जो लिया था कि 75,000 एडिशनल मेडिकल सीट्स 5 साल में क्रिएट करेंगे भारत में. तो आज 5,000 नए पोस्ट ग्रेजुएट सीट्स का अप्रूवल कैबिनेट में मिला है और इसके लिए आउटले होगा 15,035 करोड़ रुपीस. 15,035 करोड़ रुपीस का इसके लिए आउटले होगा. దేశీయ నౌకా నిర్మాణం, సముద్ర రంగాల పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కార్. దీనికోసం 69,725 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. అలాగే సిఎస్ఐఆర్ స్కీమ్ కింద 2,227 కోట్ల నిధులు కేటాయించింది. మొత్తంగా 94,916 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్.